ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు కూడా షాక్ అయ్యారు. పంకజ్ అండ్ శాంతికి శ్రేయాంశు శర్మ అనే 10 ఇయర్స్ బాబు 4th క్లాస్‌లో చదువుకుంటున్నాడు. పంకజ్ దగ్గరలో ఉన్న ఏదో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అమ్మ శాంత కూడా ఒక కాస్మెటిక్ షాప్‌లో పని చేసుకుంటూ ఉండేది. ఇద్దరూ రోజు మార్నింగ్ 9కి వెళ్లి ఈవినింగ్ 6 కంతా రిటర్న్ వచ్చేసేవాళ్ళు. శ్రేయాంశు స్కూల్‌కెళ్లి ఇంటికి వచ్చాక బయట కొద్దిసేపు ఆడుకోవటం కానీ, లేదా ఇంట్లో ఒక్కడే టీవీ చూడటం చేసేవాడు. వాళ్ళ ఇంటి దగ్గరలో వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి ఉండేది. రోజూ స్కూల్ అయిపోతూనే తనతో కొద్దిసేపు ఆడుకునేవాడు. ఒకరోజు ఈవినింగ్ ఆ అమ్మాయి శ్రేయాంశుతో ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బయట నుండి పెద్దగా టీవీ సౌండ్ వినిపించడంతో ఇంట్లో ఉన్నాడేమోనని అమ్మాయి లోపలికి వెళ్ళింది. కానీ లోపల నుండి గట్టిగా అరుస్తూ బయటకొచ్చి అందర్నీ పిలవడం స్టార్ట్ చేసింది. కొంతమంది లోపలికి వెళ్లి చూస్తే శ్రేయాంశు చనిపోయి ఉన్నాడు. తన చుట్టూ అంతా రక్తంతో నిండిపోయింది. వెంటనే వాళ్ళ అమ్మానాన్నకు కాల్ చేసి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. శ్రేయాంశు తల మీద ఇంకా బాడీలో అక్కడక్కడ దెబ్బలున్నాయి. ఇంకా తన 2 చేతుల నుండి వెయిన్స్ కట్ చేశారు. తనలా చేసిన వాళ్ళు చాలా కక్షతో అసలు సర్వైవ్ అవ్వకూడదని చేసినట్టుందని చెప్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు శ్రేయాంశుని ఆ సిట్యుయేషన్ లో చూసి షాక్ అయ్యి చాలా బాధపడ్డారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇల్లు చెక్ చేసినప్పుడు ఒకటి నోటీస్ చేశారు. ఇంట్లో ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి. ఏవీ దొంగతనం జరగలేదు. ఫోర్స్‌ఫుల్ ఎంట్రీస్ కూడా ఏమీ కనిపించలేదు. ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారని శ్రేయాంశు డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్లి మర్డర్ చేసి వెళ్లిపోయుంటారని గెస్ చేశారు. శ్రేయాంశుని చంపిన విధానం చూస్తే ఎవరో బాగా శత్రుత్వంతో చేసినట్టుగా అనిపించిందంట. వాళ్ళు ఒక కుక్కని పెంచుకునేవాళ్ళు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళని చూసి కుక్క పెద్దగా అరిచేది. కానీ చుట్టుపక్కల ఎవరూ కుక్క అరిచిన సౌండ్ ఏదీ వినపడలేదని చెప్పారు. సో పోలీసులు తెలిసిన వాళ్ళవి ఇంకా రిలేటివ్స్ అందరివి ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళ లొకేషన్స్ ని ట్రాక్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్లే రూట్ లో ఒకతను సీసీటీవీ కెమెరాల్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. అందులో పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన టైంకి ముందు, తర్వాత ఉన్న ఫుటేజ్‌ని కూడా చెక్ చేశారు. అందులో ఒక అమ్మాయి మొహానికి మాస్క్ పెట్టుకొని కొంచెం స్ట్రేంజ్‌గా ఉన్నట్టు గమనించారు. చేతిలో చిన్న బ్యాగ్‌తో కెమెరా దగ్గరికి వస్తూనే ఫేస్ కనపడకుండా కవర్ చేసుకొని వెళ్ళింది. ఆమె ఎవరో తెలిసేమో అని ఫుటేజ్‌ని పేరెంట్స్‌కి చూపించారు. మదర్ ఏమో మాస్క్ పెట్టుకుంది సరిగ్గా అర్థం కావట్లేదని చెప్పింది. ఫాదర్‌కి చూపిస్తే వాకింగ్ స్టైల్‌ని బట్టి తను ఇఫత్ పర్వీన్ అని తెలిసిన అమ్మాయిలాగా ఉందని చెప్పాడు. పంకజ్ వైఫ్ శాంతాకి ఈమె క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు. అప్పుడు పోలీసులు పంకజ్‌కి తనకి ఏదైనా అఫైర్ ఉందేమోనని అనుమానించారు. కానీ వాళ్ళ మధ్య అంత కనెక్షన్ ఏమీ లేదని కనుక్కున్నారు. ఇఫత్ పర్వీన్ కాల్ రికార్డింగ్స్‌లో సర్ప్రైజింగ్‌గా వాళ్ళ వైఫ్ శాంతాతో రోజు గంటలు గంటలు కాల్ రికార్డింగ్స్ చూశారు. కొన్నిసార్లు రాత్రంతా కాల్స్ మాట్లాడుతూనే ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ మధ్య చాటింగ్స్ చూస్తే డీప్ రిలేషన్‌లో ఉన్న ఒక గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నట్టున్నాయి. ఇఫత్ పర్వీన్ పంకజ్ ఇంటి నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఒక అపార్ట్మెంట్‌లో ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆఫ్టర్‌నూన్ 2:00కి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ నైట్ 8కి ఆన్ చేసుకుంది. ఆఫ్ చేయకముందు, ఆఫ్ చేసిన తర్వాత ఆ ఫోన్ లొకేషన్ ఆమె ఇంటి దగ్గరే చూపించింది. కానీ తను మాత్రం ఆ టైంలో పంకజ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అంటే ఆ రోజు ఆమె బయటికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఫోన్ తీసుకెళ్లలేదని అర్థమవుతుంది. పోలీసులకి అనుమానం వచ్చి తన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి క్వెషనింగ్ చేశారు. వెంటనే భయపడిపోయి తనే చేశాను, శాంత శర్మతో కలిసి చేశానని చెప్పింది. శాంతను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఫస్ట్ తనకేం తెలీదని ఒప్పుకోలేదు కానీ తర్వాత తనే చేశానని చెప్పేసింది. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమంట. వాళ్ళు చాలా రోజుల నుండి రిలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఇద్దరూ రోజు ఫోన్స్ మాట్లాడుకునేవాళ్ళు, ఫోటోస్ షేర్ చేసుకునేవాళ్ళు. ఒకరింటికొకరు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తప్పుగా ఏమి అనుకోలేదు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు ఇద్దరు శాంత ఇంట్లో మీట్ అయ్యారు. వాళ్ళ ప్రేమలో శ్రేయాంష్ స్కూల్ నుండి ఇంటికి వస్తాడని మర్చిపోయి డోర్ కూడా ప్రాపర్‌గా క్లోజ్ చేసుకోలేదు. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన శ్రేయాంష్ వాళ్ళు క్లోజ్‌గా ఉండడం చూశాడు. వాళ్ళు కూడా శ్రేయాంష్‌ని చూసి భయపడ్డారు. ఇది జరిగాక శాంత వాళ్ళ కొడుకు కళ్ళలో చూడలేకపోయింది. శ్రేయాంష్ కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా దూరంగా ఉండిపోయాడు. ఈ విషయం గురించి తనెవరితోనైనా చెప్తాడేమోనని వాళ్ళు భయపడ్డారు. దీని గురించి వాళ్ళ నాన్నకు గాని వేరే ఎవరికైనా తెలియనివ్వకుండా ఆపాలి అనుకున్నారు. ఈ విషయం బయట తెలిస్తే సొసైటీలో ఏమవుతుందోనని భయపడ్డారు. ఇద్దరూ కలిసి తన్ని చంపేయాలి అని ప్లాన్ వేసుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన రోజు శాంత పని దగ్గర నుండి ఆఫ్టర్‌నూనే ఇంటికి వచ్చేసింది. ఇఫత్ కూడా శాంత ఇంటికి వచ్చింది. శ్రేయాంష్ స్కూల్ నుండి రాగానే ఇంట్లోకి తీసుకెళ్లి లోపల జరిగేది బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్ పెంచేశారు. తన్ని కొట్టడం స్టార్ట్ చేసి గోడకు కొట్టి, తలని టేబుల్‌కి కొట్టి, పక్కనే ఉన్న వినాయకుడి బొమ్మతో శ్రేయాంష్ తల మీద కొట్టారు. తను కింద పడిపోతూనే శాంత కిచెన్‌లోకి వెళ్లి నైఫ్ తీసుకొని తన 2 చేతులని అక్కడక్కడ కట్ చేసింది.
అలా అయితే బ్లడ్ ఫాస్ట్‌గా పోయి తొందరగా చనిపోతాడు అనుకున్నారు. తను చనిపోయేంత వరకు వెయిట్ చేసి క్లీన్ చేసుకొని శాంత మళ్ళీ పనికి, ఇఫ్ఫత్ తన ఇంటికి వెళ్ళిపోయారు. ఆ టైంలోనే ఇఫ్ఫత్ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. కొడుకు చనిపోయాడని పోలీసుల దగ్గర ఏడ్చిన ఆమె ఇలా చేసుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. అందులో ఇలాంటి రీజన్ వల్లే చేశారని పోలీసులు ఇమాజిన్ చేసుకోలేకపోయారు. పంకజ్‌కి చెప్పినప్పుడు వాళ్ళ మధ్య ఏదో ఉందని తనకు కూడా డౌట్ ఉండేది. కానీ ఇలా చేస్తారని అనుకోలేదని చెప్పాడు. తన కొడుకుని చంపినందుకు వాళ్ళకి కఠినంగా శిక్ష వేయమని చెప్పాడు. ఈ కేస్ ఇప్పటికీ ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది.